నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసా వివో X200 FE స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుని 55,000 ఉంది, అమెజాన్లో అవైలబుల్ ఉంది. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే నేను రికార్డింగ్ చేసాను కదా, స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా స్పెసిఫికేషన్స్ అవన్నీ జూనింగ్ చూసుకునే ఫస్ట్ ఫోమోస్ట్ ఏంటంటే స్మాల్ కాంపాక్ట్ సైజ్తో పాటు వస్తుంది. చిన్న సైజ్ అనమాట. కెమెరా సెటప్ చాలా బాగుంది. సైజ్ వాళ్ళది కెమెరా 6.5 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. జెమినీకి సంబంధించిన AI ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. చిన్న సైజ్ అనుకోవచ్చు, 6.31 inches చిన్న సైజు, స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది. కలర్ 3 వేరియంట్స్ వస్తున్నాయి. ఫ్రాస్ట్ బ్లూ కలర్ అనమాట. నాకైతే బ్లూ కలర్ బాగా అనిపించింది. లగ్జరీ గ్రే కలర్ ఆప్షన్స్లో కూడా చాలా బాగుంది. అండ్ యాంబర్ ఎల్లో కలర్ ఆప్షన్స్లో కూడా బాగుంది. థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంది, 7.99 థిక్నెస్. అంటే సింపుల్ చెప్పుకోవాలంటే 8 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. వెయిట్ తక్కువ ఉంది, 186 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ జాయ్సల్ కెమెరాతో పాటు మంచి క్లారిటీ తీసుకొచ్చాడు. 50 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది. జాయ్స్ వాళ్ళది మంచి శాంపుల్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. బాగుంది. లైక్ స్టేజ్ మోడ్ అవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ చూసుకుంటే ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తే ఇది రొటీన్ అయిపోయింది అనుకోవచ్చు. లైక్ ఏఐ ఇమేజ్ స్టూడియోస్ అనేసి అయితే పెట్టారు ఇక్కడ. అండ్ మ్యాజిక్ మూవ్ అనేసి కొంచెం మూవ్ చేసుకోవచ్చు అనమాట. కట్అవుట్ని కొంచెం కార్నర్ కట్టి చేసే మూవ్ ఫీచర్స్ అవి అయితే ఉన్నాయి. లైక్ సర్కిల్ సైజ్ ఫీచర్స్, జెమినీ అవన్నీ కూడా ఇలా ఇంక్లూడ్ అయితే చేసిరు అన్నమాట. బ్యాటరీ చూసుకుంటే 6.5 mAh బ్యాటరీ విత్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. సో తొందరనే ఛార్జింగ్ అయిపోతుంది. సో 6.5 mAh బ్యాటరీ కాబట్టి బేసిక్ యూజర్ అండ్ ఆల్సో యావరేజ్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఈజీగా 1.5 day ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా నేనే 6 mAh బ్యాటరీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నాను. సో ఈజీగా హెవీ యూజ్ చేసే వాళ్ళకైతే ఇట్లా నైట్ దాకా వస్తుంది. పొద్దున్న ఛార్జింగ్ చేసినట్టు నైట్ దాకా వస్తుంది. కొంచెం హెవీగా సాయంత్రం దాకా కూడా రావచ్చు అనమాట. ఇంకొంచెం హెవీగా యూజ్ చేస్తే కంటిన్యూస్గా గేమ్ ఆడారు అనుకోమే ఇంకా తక్కువ డ్యూరేషన్ వస్తుంది. అండ్ డిస్ప్లే మిగతా ఫీచర్లు చూసుకుంటే HDR10+ సపోర్ట్ వస్తుంది. POLED డిస్ప్లే అన్నమాట. 1.5K రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ కంటిన్యూస్గా ఇది స్ప్లాష్ ప్రూఫ్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. లైక్ IP68 and 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ ప్రాసెసర్స్లో మీడియా డెన్సిటీ 9300+ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇది UFS 3.1తో పాటు వస్తుంది. సో మంచి కాంబినేషన్ అనుకోవచ్చు. అండ్ స్టోరేజ్ టైప్ అనమాట. అండ్ మంచి ఆడియో స్పీకర్స్ వస్తాయి. డ్యూయల్తో పాటు వస్తుంది. నో బార్స్ నో బ్యారియర్స్ అనేసి అప్పుడు 4K వీడియో స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ ట్యాగ్లైన్ అయితే పెట్టారు. NFC కూడా ఉంది బై, స్టాప్ అండ్ షేర్ చేసుకోవడానికి. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ అది 15 అది FundaJOS 15 వస్తుంది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 అనమాట. అండ్ బాగుంది బై. ఇక్కడ ఫీచర్స్ అవన్నీ కూడా చూసుకుంటే ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రం బాగుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రమే ప్రైస్ ఒకటే అనుకోవచ్చు. రీసెంట్గా కొన్ని ఇలానే కాంపాక్ట్ సైజ్లో కొన్ని స్మార్ట్ ఫోన్స్ తీసుకొచ్చారు. ఒకటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉంది. 55,000కి మెల్లమెల్లగా 30,000కి 40,000కి కూడా ఈ కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్స్ వస్తాయి. ఇట్లా నాకైతే తీసుకోవాలన్నట్టు అయితే అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం బాగుంది. ప్రైస్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే నాకైతే జర నచ్చింది అనమాట. ఇది ఫస్ట్ ఇంప్రెషన్ నా ఒపీనియన్ అనమాట. మీరేమంటారు కింద కామెంట్ అయితే చేయండి.